రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు 8 గంటల నుండి 10 గంటల పని విధానాన్ని రద్దు చేయాలని ఇండిపెండెంట్ లేబర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు దాసరి సుందరం డిమాండ్ చేశారు. ఒంగోలులోని స్థానిక మంగమూరు డంకనందు గల 3 బొమ్మల సెంటర్ నందు జరిగిన కార్యక్రమంలో దాసరి సుందరం మాట్లాడుతూ 8 గంటల సమయాన్ని 10 గంటలకు పెంచడానికి తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. అలాగే బ్రిటిష్ కాలంలో 14 గంటలు ఉన్న పని సమయాన్ని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 8 గంటలకు కుదించారని, దాన్ని అదేవిధంగా కొనసాగించాలని దాసరి సుందరం కోరారు. ఈ కార్యక్రమంలో ఐఎల్పీ జిల్లా అధ్యక్షులు కట్ట వరప్రసాద్, ఐఎల్పీ జిల్లా కార్యదర్శి దాసరి సంగీతరావు, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు కటికల కార్తిక్, బ్రహ్మాజీ, గురవయ్య, రమణయ్య, శ్రీనివాసరావు, జె సుబ్బారావు, చరణ్, తేజ, రాజు తదితరులు పాల్గొన్నారు. కార్మిక కర్షకుల ఐక్యత, కార్మిక వ్యాపారస్తుల ఐక్యత, వ్యతిరేకించండి 10 గంటల విధానాన్ని, 10 గంటలు పెంచడాన్ని వ్యతిరేకించండి, 10 గంటల విధానాన్ని వ్యతిరేకించండి. రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాయడం కోసం 8 గంటల పని విధానాన్ని మార్చి 10 గంటలు పెంచడాన్ని ఇండిపెండెంట్ లేబర్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఎందుకంటే ప్రపంచంలో భారత రాజ్యాంగం ప్రకారం ఈ దేశంలో ఆనాడు 14 గంటలు పనిచేసే విధానాన్ని, బ్రిటిష్ వాడి విధానాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో 8 గంటలు తగ్గించి ఆ విధంగా శ్రామిక వర్గాన్ని వాళ్ళ శ్రమను ఎవడో దోచుకోవడానికి వీల్లేదు, మ్యాక్సిమం 8 గంటల పని ఉండాలనేటువంటి ఆలోచనని ఆనాడు రాజ్యాంగంలో చట్టం చేశారు. కానీ నరేంద్ర మోడీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ చట్టాన్ని తొంగలో దొక్కి 8 గంటల పని విధానాన్ని రద్దు చేసి 10 గంటలు పెంచడం అనేది కార్మికుల శ్రమని పెట్టుబడిదారులకి, దోపిడీ యజమానులకి దోషిపెట్టడం కాదా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. నా పేరు దాసరి సుందరం, ఇండిపెండెంట్ లేబర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు. కార్మికులు శ్రమని దోచుకుంటున్న ప్రభుత్వం, ఆనాడు బ్రిటిష్ కాలం నాటి ప్రభుత్వం 14 గంటల పని దినాన్ని అప్పుడు మన అంబేద్కర్ గారు బార్ కౌన్సిల్లో ఉన్నప్పుడు 10 గంటలను సాధించి 8 గంటలకు సాధించారు. కానీ ఈరోజు ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం వచ్చి 14 గంటల పని దినాన్ని 8 గంటల పని దినాన్ని 10 గంటలకి పొడిగించారు. 2 గంటలు ఎక్కువసేపు పని చేపిస్తున్నారు. కార్మికుల శ్రమని దోచుకుంటున్నారు. అలాగే కూలి పనికి వెళ్ళే వాళ్ళందరూ శ్రమని దోచుకొని ప్రభుత్వం అడ్డగోలుగా ప్రభుత్వం పరిపాలిస్తుంది. కార్మికులని వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత. విధానాలను 8 గంటల నుంచి 10 గంటల పని విధానాన్ని రద్దు చేయాలి. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు ఏంటంటే, కార్మికులు గతంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 14 గంటలని 8 గంటలు చేశారు. అదే మాదిరిగా అమలు చేయాలని కోరుతున్నాము. ఎందుకంటే కార్మికులు ఇటు గనుల విషయంలో కానీ ఏదైనా టైము తన కుటుంబాన్ని కూడా కేటాయించాలి. ఒకసారి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఆలోచించాలని కోరుతూ